ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం ముస్లిం మైనార్టీల గర్జన. ముస్లిం మైనారిటీలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతూ పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం నేడు ఉద్యమించక తప్పడం లేదు. దేశవ్యాప్తంగా అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణకు ఐకమత్యంగా పోరాడుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన సుమారు 66,000కు పైగా ఎకరాల భూములు ఉన్నాయి. అందులో సగానికి పైగా వక్ఫ్ బోర్డు భూములు భూ కబ్జాదారుల కబంధ హస్తాల్లో కబ్జాకు గురయ్యాయి. కర్నూలు జిల్లాలోనే సుమారు 30,000కు పైగా ఎకరాల భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వాలు కూడా కాపాడుకోలేక చేతులెత్తేశాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా భారతదేశంలో ముస్లిం మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు. ముస్లిం మైనార్టీల ఓట్లతో రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నాయి. ప్రభుత్వాలలో కూడా ముస్లిం మైనార్టీ నాయకులను కంటి తుడుపు చర్యగా ఎటువంటి అధికారాలు లేని శాఖలను కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఎప్పటికైనా ముస్లిం మైనార్టీ సోదరులారా మేల్కొనండి, మన హక్కుల సాధన కోసం పోరాడుదాం. ముస్లిం మైనార్టీల హక్కుల రక్షణ కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్ఎంబి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో రాయలసీమ గడ్డ కర్నూలు నడిబొడ్డున ఫిబ్రవరి 11న సాయంత్రం 4 గంటలకు భారీ ఎత్తున ముస్లిం మైనార్టీల మహాగర్జన నిర్వహిస్తున్నాం. మా డిమాండ్లు: ఆంధ్రప్రదేశ్ లో సుమారు 66,000 ఎకరాలకు పైగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను రక్షించాలి. అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ముస్లిం మైనార్టీలకు పంపిణీ చేయాలి. వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలాల్లో షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి ముస్లిం మైనార్టీలకు లీజుకివ్వాలి. మైనార్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించి పేద ముస్లిం మైనార్టీలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించాలి. ముస్లిం మైనార్టీల విద్యార్థులకు దేశీ విదేశీ చదువుల కోసం ఆర్థిక సహాయం, స్కాలర్షిప్ను అందించాలి. ముస్లిం మైనార్టీలకు షాదీ ముబారక్, పండుగ తోఫా పథకాలను సక్రమంగా అమలు చేయాలి. ఉర్దూ యూనివర్సిటీకి తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. ప్రతి జిల్లాలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయాలి. కర్నూలు నగరంలో శిథిలావస్థలో ఉన్న యునాని మెడికల్ కాలేజీని అభివృద్ధికి నిధులు కేటాయించి అధునాతన భవనాలు నిర్మించాలి. అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములను గుర్తించి వాటి రక్షణ కోసం ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి జ్యుడిషియల్ అధికారాలు కల్పించాలి. రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీలకు చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు కేటాయించి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలి. ప్రభుత్వాలలో ముస్లిం మైనార్టీ నేతలకు ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలను కేటాయించాలి. ఈ డిమాండ్లను సాధించేందుకు ముస్లిం మైనార్టీల మహాగర్జనకు ముస్లిం మైనార్టీ సోదరులారా రండి, కదలిరండి, మన హక్కుల కోసం కలిసి పోరాడుదాం. కర్నూలు నడిబొడ్డున ఫిబ్రవరి 11న సాయంత్రం 4 గంటలకు ముస్లిం మైనార్టీల మహాగర్జన నిర్వహిస్తున్న కార్యక్రమ ముఖ్య ప్రసంగికులు బ్రదర్ షఫీ, ఫౌండర్, ప్రెసిడెంట్ యుఐఆర్సి, మౌలానా అబ్దుల్ కాదిరి షుయాబీ నిజామీ, మిల్లీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. ఆహ్వానిస్తున్న వారు మీ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, ఎస్ఎంబి ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు.